న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో గుర్తింపు పొందిన నృత్య కళాకారుల ఆధ్వర్యంలో నూతనంగా కొత్తగూడెం ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా కళారంగంపై ఆసక్తి కలిగిన నూతన కళాకారులను ప్రోత్సహించి వారిలో ఉన్న టాలెంట్ను మెరుగుపెట్టే విధంగా మరింత శిక్షణ ఇచ్చి పీబీఆర్ క్రియేషన్ మూవీ బ్యానర్పై నూతనంగా నిర్మించే చిత్రాలలో నటించే అవకాశాన్ని కల్పిస్తారని కొత్తగూడెం ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్ అధ్యక్షులు, కొరియోగ్రాఫర్స్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రభురాజు అన్నారు. కొత్తగూడెం లేపాక్షి హోటల్లో ఆదివారం పీబీఆర్ క్రియేషన్ వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న టాలెంట్ చిత్రానికి ఫస్ట్ లుక్, మరో చిత్రానికి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వైరా శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ హాజరయ్యారు. టాలెంట్ ఇట్ ఈస్ మై ఫిల్మ్ ఫస్ట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర దర్శకులు మరియు డాన్స్ మాస్టర్ ప్రభురాజ్తో పాటు డాక్టర్ పూర్ణచంద్రరావు, భవానీ, కొచ్చర్ల జోసెఫ్, పూల రవీందర్, లాల్ సింగ్ నాయక్తో పాటు చిత్ర యూనిట్ కొరియోగ్రాఫర్లు, నూతన నటులు, డాన్సర్లు పాల్గొన్నారు. ముంబైలో మొదలైన ఇండస్ట్రీ సినీ ఛాంబర్ సినీ పరిశ్రమ క్రమంగా మెడ్రాస్ చేరుకున్నది. ఇలాంటి ఉత్సాహవంతులు, అలాంటి అన్న ఎన్టీ రామారావు గారి చదువుకొని సినీ పరిశ్రమ హైదరాబాద్ దాకా తీసుకొచ్చిన ఘనత వాళ్ళకి దక్కింది. అది సినీ రంగం వంటి ప్రపంచంలో దానికి తోడు ఉభయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆ రోజుల్లో సినిమా హీరోలు అంటే ఎగబడే పరిస్థితి మనందరం చూసాము. తల్లిదండ్రులు, మన అన్నలు కూడా ముంబై నుంచి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి కొత్తగూడెం సినీ ఛాంబర్ని తీసుకొచ్చిన వ్యక్తులు మీ అందరికీ కూడా చేసుకుంటూ కష్టపడాల్సిందే, కష్టపడితే సాధ్యం కానీ లేదు. ఇలా టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ తగ్గట్టుగా మీ ఆలోచన విధానం పెరిగింది, ప్రజల ఆలోచన విధానాన్ని కూడా గుర్తించారు. దానికి తగ్గట్టుగా ఇదైతే బాగుంటుంది అని రెండో సినిమా తీసినా, ఎందుకంటే ముందు సినిమా నీ ప్రేమకే అభిమానం, ఇప్పుడు కొత్తలో అభిమానం. కాబట్టి ఇప్పుడు మూడో సినిమా టాలెంట్, రెండో సినిమా ఈ టాలెంట్ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని దీన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను. కొత్తగూడెం ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఒక హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ ఎలాగుందో, తర్వాత మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తర్వాత ఫిలిం ఛాంబరు మన భద్రాద్రి కొత్తగూడెంలోనే ఉంది. అది మేము స్టార్ట్ చేశాము. ఇది ప్రతి ఒక్క కళాకారులని మనము సపోర్ట్ చేస్తూ చిన్న చిన్న సినిమాలతో ముందుకు వెళ్ళాలని, అలాగే అంటే ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి రూమ్లు రెంట్ తీసుకొని అక్కడ మెయింటైన్ చేయలేక ఉండలేక కళారంగంలో ముందుకు వెళ్ళలేక చాలా మంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఒక అవకాశం కల్పిద్దాము. మన దగ్గర చాలా మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ మనము సినిమా రంగంలో మనం ముందుకు తీసుకెళ్దామని ఒక మంచి ఉద్దేశంతో, ఒక సంకల్ప బలంతో మన ప్రముఖ పెద్దలందరినీ అడగడం జరిగింది. అందరూ కూడా ముందుకు వచ్చారు. దీంతో మేము కొత్తగూడెం ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్కరికి కళ ఉన్న ప్రతి ఒక్కరికి మా వంతుగా సినిమాలలో అవకాశం ఉంటుంది. దానిలో మేము నీ ప్రేమకై అభిమాని ఒక సినిమా తీసాము. నీ ప్రేమకై అభిమాని టీం ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే మేము ఇప్పుడు తీయబోయే ఆ సినిమా నీ ప్రేమకై అభిమాని సినిమా మన కొత్తగూడెం విశ్వరూప థియేటర్లో కూడా రిలీజ్ చేశాము. ఒక వారం రోజులు ఘన విజయంగా నడిచింది, సూపర్ సక్సెస్. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రెండో సినిమా టాలెంట్ అనే సినిమాని మళ్ళీ స్టార్ట్ చేశాము. త్వరలో కళాకారులు మాకు కావాలి, ప్రతి ఒక్కరికి ఆడిషన్ రూపంలో తీసుకొని ప్రతి ఒక్కరికి సినిమా అవకాశం కల్పించబడును. దానికై మొదటి ఫస్ట్ మీటింగ్ ఫిలిం ఛాంబర్ ఫస్ట్ మీటింగ్ అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అందరూ కళాకారులమే కదా, భగవంతుడు కలిపేశాడు. కాదు
ఓకే రెడీ సార్ 1 సెకండ్ సార్ రెడీ సార్ 1 సెకండ్ స్మైల్